హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 5 మెంబర్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర కసరత్తు చేసి జాతీయ పార్టీ అధ్యక్షులైన మల్లికార్జున్ ఖర్గేతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతూ ఎటకేలకు తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నా ఉత్కంఠకు తెరదించారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ తీవ్ర కసరత్తు చేసి సామాజిక న్యాయం, అదేవిధంగా పార్టీకి విధేయులుగా పనిచేసిన వారిని గుర్తిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయశాంతికి, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేతావత్ శంకర్ నాయక్కు అవకాశం కల్పించారు. వీరు గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించి భంగపడినప్పటికీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయానికి కృషి చేశారు. ఇదిలా ఉండగా మొదట్లో తమ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి రాబోయే స్థానిక లేదా గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఒక స్థానాన్ని సిపిఐ పార్టీ నేత నెల్లికంటి సత్యంకు కేటాయించారు. ఎమ్మెల్సీ ఆశావాహుల్లో అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకి రావడం, తనకు కూడా అవకాశం కల్పించాలని ఢిల్లీలో లాబింగ్ చేసింది. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా సేవలు అందించారని గుర్తించి రాములమ్మకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యక్ష రాజకీయాల్లో రాములమ్మ కనిపించబోయినప్పటికీ తన ట్వీట్లతో ప్రతిపక్షాలకు చురకలు అంటించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక అభ్యర్థుల్ని ప్రకటించే 3 రోజుల ముందు అనూహ్యంగా విజయశాంతి పేరు తెర మీదకు రావడంతో మల్లికార్జున్ ఖర్గే చొరవతో విజయశాంతికి అవకాశం దక్కింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్కి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ విధంగా అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తూ పోటీ నుండి పక్కకు తప్పుకొని త్యాగం చేశారు. ఇక 2024లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఎంపీగా అవకాశం కల్పించాలని అడిగారు. అధిష్టానం బుజ్జగింపులతో ఆ స్థానాన్ని కూడా త్యాగం చేసి పార్టీలో తన నిజాయితీ, విధేయతను నిరూపించుకున్న నేతగా నిలిచిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, సన్నిహితుడిగా మెలుగుతూ ఉన్నాడు. అద్దంకి పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి సీఎం రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక కేతావత్ శంకర్ నాయక్ గత ఎన్నికల్లో దేవరకొండ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి భంగపడినప్పటికీ 2023 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయడంతో ఛాన్సులు కొట్టేశాడు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం కల్పించాలన్న ఆలోచనతో శంకర్ నాయక్కు అవకాశాన్ని కల్పించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి పొత్తు గౌరవాన్ని పాటిస్తూ సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యంకు కూడా ఒక స్థానాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ 5 మ్యాన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు చివరి తేదీ మార్చి 10గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మార్చి 20న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎంపికకు పోలింగ్ జరగనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో 3 స్థానాలు రూలింగ్ పార్టీకి, 1 స్థానం సిపిఐ పార్టీకి కేటాయింపు జరిగింది. ఇప్పుడున్న అసెంబ్లీ సంఖ్యాబలం ప్రాతిపదికన 1 ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్కు దక్కనుంది. బీఆర్ఎస్ పార్టీలో దాసో శ్రవణ్ కుమార్, సత్యవతి రాథోడ్ పేర్లతో పాటు ఇంకా చాలా పేర్లు వినిపించినప్పటికీ చివరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ కుమార్ పేరును గులాబీ పార్టీ అధిష్టానం ప్రకటించింది.